శ్రీ గురుభ్యో నమ. 9వ అధ్యాయం 23వ శ్లోకం. ఓం ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. ఏ అపి ఎవరైనా అన్య దేవతా భక్త ఇతర దేవతలను భక్తితో ఆరాధించేవారు, యజంతే పూజిస్తారో, శ్రద్ధయా అన్వితాః గొప్ప శ్రద్ధతో, తే అపి వారు కూడా, మాం ఏవ నన్నే, కౌంతేయ ఓ కుంతీ పుత్రుడా, యజంతి పూజిస్తున్నారు, అవిధిపూర్వకం సరి అయిన తత్వజ్ఞానం లేకుండా. పరమాత్మ ఏమంటున్నాడంటే, ఓ అర్జున, ఇతర దేవతలను ఎంతో శ్రద్ధతో పూజించేవారు కూడా వాస్తవానికి నన్నే పూజిస్తున్నారు. ఎందుకంటే అన్ని దేవతలలోనూ ఉన్న అంతర్యామి నేనే. అయితే వారు పరమ సత్యాన్ని గ్రహించకుండా, అంటే ఈ సత్యాన్ని తెలుసుకోకుండా, పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోకుండా పూజ చేస్తున్నందున అది అవిధిపూర్వకమైన ఆరాధన అవుతుంది. ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ దేవతలను తక్కువ చేయడం లేదు. ఆయన చెప్పే ప్రధాన సందేశం ఏమిటంటే, అన్ని దేవతల శక్తికి మూలం పరమేశ్వరుడే. సూర్యునిలో ప్రకాశించే శక్తి, అగ్నిలో దహన శక్తి, వాయువులో సంచరించే శక్తి, ఇంద్రునిలో అధికార శక్తి అన్నీ పరమాత్మ నుంచే వస్తాయి. ఒక చెట్టు కొమ్మలకు నీళ్లు పోసినంత మాత్రాన మొత్తం చెట్టుకు ప్రయోజనం కలగదు. నేరుగా వేర్లకు నీళ్లు పోస్తే మొత్తం చెట్టు పుష్టిగా ఉంటుంది. అలాగే పరమాత్మను ఆరాధిస్తే అన్ని దేవతల ఆరాధన చేసిన ఫలితం కూడా లభిస్తుంది. అవిధిపూర్వకం అంటే భక్తి తప్పు అని కాదు, పరమ సత్యం తెలియక పరిమిత ఫలితాలను ఆశించి చేసే ఆరాధన అని అర్థం. మనకు చాలామంది దేవతలు ఉన్నారు. విష్ణు పురాణంలో విష్ణువు, శివపురాణంలో శివుడు, దేవి భాగవతంలో అమ్మవారు, భాగవతంలో కృష్ణుడు, రామాయణంలో రాముడు. ఈ ప్రకారము ఎవ్వరి అభిరుచికి తగ్గట్టు వారికి పురాణాలు, కావ్యాలు, చరిత్రలు రచించబడ్డాయి. ఎవరికి ఏ దేవుడి ఇష్టమో ఆ దేవుడిని పూజించవచ్చు, ఉపాసించవచ్చు. కానీ మా దేవుడే గొప్ప అనడం తప్పు. ఈ భావన అస్సలు రాకూడదు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటే ఏ దేవుడికి నమస్కారం చేసినా అది పరమాత్మకే చెందుతుంది. కాకపోతే భక్తులలో ఉండే భేదాలను బట్టి వారి వారి పూజా విధానాలు, పూజించే దేవతామూర్తులు మారుతూ ఉంటాయి. ఈ శ్లోకంలో పరమాత్మ 2వ తరగతి భక్తుల గురించి చెప్తున్నాడు. ఈ రకం భక్తులు ఒక దేవుడు అంటూ ఉండదు, కానీ శ్రద్ధాభక్తి ఉంటుంది. ఏ దేవుడు తన కోరికలు తీరుస్తాడు అనుకుంటే ఆ దేవుడిని ఉపాసిస్తారు, ఆ యజ్ఞాలు చేస్తారు. కోరికలు తీరడం కోసమే యజ్ఞయాగాదులు, క్రతువులు చేస్తారు. వారికి భక్తి ఉంటుంది, కానీ అది అనన్య భక్తి కాదు. వారు ఇతర దేవతలకు శ్రద్ధతో చేసే ఆరాధనలు అన్నీ నాకే చెందిన ఆ విషయం వారికి తెలియదు. వారు పూజించే దేవుడే గొప్ప అనే అజ్ఞానంలో ఉంటారు. అంటే అవిధిపూర్వకం, ఎటువంటి శాస్త్ర పరిజ్ఞానం లేకుండా ఆరాధిస్తారు. పరమాత్మ ఆత్మస్వరూపుడిగా అందరిలోనూ, అన్ని దేవతామూర్తులలోనూ ఉన్నాడు అనే జ్ఞానం వీరికి ఉండదు. ఏ దేవతను, ఏ దేవుడిని పూజించినా ఆ దేవత, ఆ దేవుడి రూపంలో వారి వారి కోరికలు తీర్చేది నేనే అనే జ్ఞానము వారికి ఉండదు. భేదభావంతో, అజ్ఞానంతో పూజిస్తారు. వీరు పరమాత్మను సకారంగా అంటే విగ్రహ రూపంలో ఆరాధించే సకామ భక్తులు. ఇతర దేవతలను వివిధ నామ రూపాలతో ఆరాధిస్తారు. వారు ఏ దేవతలను, దేవుళ్ళను ఆరాధించినా, వారు శ్రద్ధతో ఆరాధిస్తే ఆ ఆరాధనలన్నీ పరమాత్మకే చెందుతాయి. అలాగే నిష్కామ భక్తులు మోక్షాన్ని కోరుకుంటూ ఉపాసించే ఉపాసనలు కూడా నిరాకారుడైన పరమాత్మకు చెందుతాయి. కానీ కోరికలు తీరడం కోసం దేవతామూర్తులను ఆరాధించే భక్తులు
అక్కడే ఆగిపోతున్నారు, ముందుకు సాగడం లేదు. కోరికలు కోరుకోవడం, అవి తీరగానే కొత్త కోరికలు కోరడం. వీరి భక్తి, శ్రద్ధ, పూజలు, వ్రతాలు కోరికల వరకే పరిమితం అవుతున్నాయి. ఎందుకంటే ఈ సకార రూప అర్చన, నామరూప అర్చన విధిపూర్వకమైనది కాదు. మనము 10th క్లాస్తో చదువు ఆపేసి అదే గొప్ప చదువు అనుకున్నట్టు. అదే అజ్ఞానం. అందరూ సగుణోపాసన నుండి ముందుకు సాగి నిర్గుణ బ్రహ్మను ఆరాధించి పరమాత్మను చేరుకోవడానికి, ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడానికి ప్రయత్నం చేయాలి. ఏ దేవతను ఆరాధించినా భక్తుని భక్తిని గౌరవించాలి. ఇతరుల ఆరాధనా విధానాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. అన్ని నదులు సముద్రంలో కలిసినట్టే అన్ని దేవతల ఆరాధనకు పరమగమ్యము పరమాత్మనే అని గ్రహించాలి. ప్రకృతిలోని వివిధ శక్తులను లేదా బాహ్య రూపాలను పూజించడం ప్రారంభ దశ కావచ్చు. కానీ చివరగా సర్వవ్యాపి అయిన భగవంతుణ్ణి గుర్తించి ఆయనకే సమర్పణ భావంతో జీవించడమే మానవ జన్మకు సార్థకత. హరి ఓం తస్సత్.